రాష్ట్రంలో యూరియా కొరత లేదని మరోసారి చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. రబీ సీజన్కు సంబంధించిన 270 మెట్రిక్ టన్నుల స్టాక్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందన్నారు. అసలు రబీ సీజన్ ప్రారంభం కాకముందే కొరత అని కాంగ్రెస్ భయానక వాతావరణం సృష్టించిందని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. ఈరోజు కేంద్ర ప్రభుత్వము 242 రూపాయలు, టోటల్ ట్రాన్స్పోర్ట్ కలిపి 266 రూపాయలు, 266 రూపీస్కు ఒక బ్యాగ్ ఇస్తున్నాము. ఎలా ఇస్తున్నాము? ప్రతి బ్యాగ్ వెనుక 2200 నుంచి 2400 సబ్సిడీ ఇస్తున్నాం. ఒక బ్యాగ్ వెనుక కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ 2200 నుంచి 2400 సబ్సిడీ వస్తుంది. అంటే టోటల్ కాస్టు 2650 రూపాయలు బస్తా. ఆల్మోస్ట్ బస్తా మీద ఏ కంపెనీ అయినా కూడా ఈ రేట్లు ప్రింట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఎంత, టోటల్ బ్యాగు కాస్ట్ ఎంత, రైతులు చెల్లించాల్సింది ఎంత, ప్రతి ఎరువుల బస్తా మీద కంపల్సరీ ప్రింట్ చేస్తారు. మరి ఆ రకంగా 265 రూపాయలకి ఇవ్వాల్సినటువంటి బస్తా ఈరోజు రైతులకు అందుబాటులో లేదు. 400 రూపాయలు ఇస్తే ఎట్లా అందుబాటులో వస్తుందో చెప్పాలి ప్రభుత్వం. ఇంకా వేరే విషయాలు ఏమవుతుంది, ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి ఈరోజు వస్తా ఉన్నాయి అదే బస్తా మీద ప్రింట్ అయ్యేది 265 రూపాయలు, మళ్ళీ 400 రూపాయలకు అదే బస్తాను అమ్ముతుంటే ఈ ప్రభుత్వం కళ్ళు అప్పగించి ఎందుకు చూస్తుంది? ఎవరు అమ్ముతున్నారు? దీని వెనుక కుట్ర ఏంటి? ఈరోజు రైతులు చెప్తా ఉన్నారు బ్లాక్ మార్కెట్లో మాకు ఎంత కావాలంటే దొరుకుతున్నదని. ఎవరు ఆ బాధ్యత తీసుకోవాలని అడుగుతా ఉన్నా. 50% ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తారు, 50% గవర్నమెంట్ ఏజెన్సీలు, కోఆపరేటివ్ బ్యాంకులు కానీ ఇతరత్ర కోఆపరేటివ్ సొసైటీల ద్వారా కానీ రైతులకు అందుబాటులో చేయాలి. మరి ఇది వచ్చినటువంటి యూరియా ఎందుకు పక్కదారి పడుతుంది? మేము అనేక చర్యలు తీసుకున్నాం. ఇది యూరియా ఒక బస్తా ఇస్తున్నామంటే నామోషిగా 250 రూపాయల బస్తా కాదది. 2500 నుంచి 2650 రూపాయల బస్తా అది. అది ప్రజల డబ్బు. నరేంద్ర మోడీ గారు ఇస్తున్నా అది ప్రజల డబ్బే, రైతుల డబ్బే. అది సబ్సిడీ ఇస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా ప్రజల డబ్బే అది. ఆ రకంగా ఒక బస్తా బ్లాక్ మార్కెట్కి వెళ్తే ఎవరు బాధ్యత అని అడుగుతా ఉన్నాను.